అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ విజయవాడలో ఏపీ బీజేపీ కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి బీజేపీ సంస్థాగత వ్యవహారాల జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ వచ్చారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ముఖ్య నేతలు హాజరై రాష్ట్రంలోని పరిస్థితులను వెల్లడించారు. పొత్తుల అవసరాలు, తాజా రాజకీయ పరిణామాలపై సమగ్రంగా చర్చించారు. నేతల అభిప్రాయాలను ఢిల్లీ పెద్దలకు వివరించబోతున్నారు శివప్రకాష్. మరి అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ విజయవాడలో ఏపీ బీజేపీ ఒక కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి బీజేపీ సంస్థాగత వ్యవహారాల జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ వచ్చారు. మరి ఇక్కడ బీజేపీ పెద్దలతో మాట్లాడారు. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అని తెలుసుకుందాం. హరీష్, మరి బీజేపీ సంస్థాగత వ్యవహారాల జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని, ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరిని అందరినీ కలిశారు కదా. రాష్ట్రంలో పరిస్థితుల గురించి ఈ నేతలు వివరించారు. మరి దీనికి సంబంధించి సమావేశానికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? రాజకీయ పరిస్థితులు పూర్తిగా ఎన్నికలకు సంబంధించినటువంటి వాతావరణం వేడెక్కుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపీకి సంబంధించినటువంటి అంశంపై దృష్టి పెట్టినటువంటి నేపథ్యంలో బీజేపీ రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంపైన 2 రోజులుగా పూర్తిగా అంతర్గతంగా సమావేశం నిర్వహిస్తోంది. నిన్న సమావేశం జరిగింది. ఈ రోజు కూడా పూర్తిగా అంతర్గతంగా కేవలం ముఖ్య నాయకులు మాత్రమే ఈ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి జాతీయ నాయకులు, జాతీయ కార్యవర్గంలో ఉన్నటువంటి నాయకులు, రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యి భవిష్యత్ కార్యాచరణ పైన చర్చించేందుకు వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే జనసేన ప్రధాన మిత్రపక్షంగా ఉన్నటువంటి నేపథ్యంలో జనసేనతో కొనసాగాలని చెప్పి తీర్మానం చేసినటువంటి నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ భాగంగా టీడీపీతో పొత్తుకు సంబంధించినటువంటి అంశం, టీడీపీ పొత్తుకు సంబంధించినటువంటి ముందుకు వెళ్లాలా లేదా అన్నది దాన్ని కేంద్ర నాయకత్వానికి వదిలేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. కేంద్ర నాయకత్వానికి సంబంధించినంత వరకు కూడా తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉండాలని కూడా బీజేపీ నేతలు నిర్ణయించారు. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికలకు రాష్ట్రంలో జరిగేటువంటి ప్రధానమైనటువంటి రాజకీయాలకు సంబంధించినంత వరకు అధికార పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ఎదుర్కోవాలి, జనసేనతో కలిసి ముందుకు వెళ్లేటువంటి క్రమంలో ఎటువంటి రాజకీయ ఎత్తుగడలను అనుసరించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ఎరకాటంలో నెట్టేటువంటి రీతిలో బీజేపీ అదేవిధంగా జనసేన కలిసి ఏ విధంగా ముందుకు వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. రాబోయేటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీని మరింత బలోపేతం చేయడం, ఇంకోవైపు ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యూహంలో ఎలాంటి ఎత్తుగడలు వేయడం ద్వారా అధికార పక్షాన్ని ఎరకాటంలో పెట్టాలనే ఒక ప్రధానమైనటువంటి ఎత్తుగడలతో ముఖ్య నేతలందరూ కూడా సమావేశమయ్యారు. తాడేపల్లిలో ఉన్నటువంటి మాజీ ఎంపీ గంగరాజుకి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి రిసార్ట్ లో కృష్ణానది ఒడ్డున ఈ సమావేశం జరుగుతుంది. ఇతరత్ర నేతలను ఎవరిని కూడా అనుమతించలేదు. కేవలం ఆహ్వానితులైనటువంటి ముఖ్య నేతలు మాత్రమే ఈ సమావేశానికి ఆహ్వానించారు. మరి కాసేపట్లో బీజేపీకి సంబంధించినటువంటి నిర్ణయాలను కూడా బీజేపీకి సంబంధించినటువంటి నేత సత్యకుమార్ వెల్లడించేటువంటి అవకాశం ఉంది. రాబోయేటువంటి రోజుల్లో పూర్తిగా అధికార పక్షాన్ని ఎరకాటంలో పెట్టడం ఒకటైతే పార్టీని బలోపేతం చేయడం, జనసేన కలుపుకొని ఎన్నికలకు వెళ్లేటువంటి క్రమంలో ఎలాంటి వ్యూహాలను అనుసరించాలి, రాబోయే ఎన్నికలు ఏ స్థాయిలో ఎదుర్కోవాలి అన్నది ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ఈ 2 రోజుల పాటు సమావేశాలు నిర్వహించినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ హరీష్.